హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేందర్. మీరు చూస్తున్నది విశ్రుత్ డిజిటల్ సేవ. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది వచ్చేసిందండి. కొలువుల జాతర అనేది స్టార్ట్ కావడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడ పోస్టులు అనేది నింపడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకు అంగన్వాడీ టీచర్లను 3,100 పోస్టులతో భర్తీ చేయనున్నారు. మరియు హెల్పర్ పోస్టులు 12,882 అనేవి ఉండడం జరిగింది. ఇవన్నీ 33 జిల్లాల్లో భర్తీ చేస్తారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ భర్తీ ప్రక్రియకు ఉన్న కండిషన్స్ ఏంటి, అసలు ఈ జాబ్ రావడానికి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఒకసారి చెక్ చేద్దాం మనం. అయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకు అన్ని జిల్లాల్లో ఒకేసారి రావండి. మన రాజన్న సిరిసిల్లాలో ఇంకా అయితే రాలేదు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నోటిఫికేషన్లు అనేవి కలెక్టర్ ద్వారా ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది. అయితే ఈ పోస్టులు ఎన్నడూ లేని విధంగా 15,982 పోస్టులు అనేది ఈసారి ఫిలప్ చేయడానికి చూస్తున్నారు. ఆల్మోస్ట్ 16,000కు సంఖ్య అనేది వస్తుంది. ఇది చాలా ఎక్కువ. మనం డిఎస్సితో కనుక పోల్చుకుంటే, ఇంకా వేరే ఏదైనా పోస్టులతో కనుక పోల్చుకుంటే చాలా ఎక్కువ. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మీకు ఎలా ఉంటుందో ఒకసారి కొత్త మార్గదర్శకాల ద్వారా చూద్దాం. దీంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా క్వాలిఫికేషన్ అనేది ఈసారికి పెంచారండి. క్రితం సారి ఎట్లా ఉండేదంటే 10th చదివితే సరిపోయేది. 10th లో హైయెస్ట్ మార్క్స్ ఆధారంగా సెలెక్ట్ చేసేవారు. కానీ ఈసారి పద్ధతి అనేది మార్చారు. అంటే 10th మార్కులతో పాటు ఇంటర్మీడియట్ మార్కులను బేస్ చేసుకొని ఇప్పుడు ఇంటర్మీడియట్ అర్హత అనేది రావడం జరిగింది. అడిషనల్ గా ఇంటర్మీడియట్ యాడ్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ అర్హత ఉండి ఇంటర్మీడియట్ లో ఎవరైతే మార్కులు మెరిట్ వచ్చాయో వారిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈసారి 10th అనేది ఈసారి లేదండి. మునుపైతే 10th ద్వారా ఈ సెలక్షన్ అనేది జరిగింది, కానీ ఈసారి ఇంటర్ అనేది పెట్టారు. అలాగే దీంతో పాటు మీకు ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ అంటే తెలుసు కదండి, కామన్ గా మనకు కొన్ని బేసిక్ పాయింట్లు అనేది అడుగుతారు. మీ వర్క్ గురించి కావచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, లేదంటే ఇంకా అడిషనల్ గా ఏదైనా జనరల్ అవేర్నెస్ గురించి కొన్ని క్వశ్చన్లు అనేవి మీకు ఇంటర్వ్యూ ద్వారా అడగడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వెయిటేజ్ వచ్చేసి 10 మార్క్స్ గా డిసైడ్ చేశారు. సో 10 మార్క్స్ అనేవి మోస్ట్ వాల్యుబుల్ అండి. మీ పర్సంటేజీలో 10 మార్క్స్ యాడ్ కావడం అనేది మీరు ఒక స్టెప్ ముందుండే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూ మీద కూడా ఫోకస్ చేయండి. కొంచెం జనరల్ అవేర్నెస్, తాజా విషయాలు, కరెంట్ అఫైర్స్ వీటన్నిటి మీద ఫోకస్ పెడితే కనుక మీకు కొంచెం అవగాహన అనేది ఉంటుంది. ఏదైతే గిరిజన ఆవాస తండాలు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది బంపర్ అవకాశం అండి. ఏంటంటే గిరిజన మహిళకే అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే లంబాడి తండాలు లేదంటే ఆదివాసీలకు సంబంధించి ఎస్టీ కులానికి సంబంధించిన మహిళను అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈసారి. ఎవరైతే అంగన్వాడీ టీచర్ పోస్టుకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. అది కూడా మీ ఊరిలో కంపేర్ చేస్తే కనుక హైయెస్ట్ స్కోర్తో ఉండాలి. వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారు టీచర్గా. అలాగే ఇప్పుడు ఆయా పోస్ట్ అనేది హెల్పర్ అనేది ఉంది. హెల్పర్కి సంబంధించి మాత్రం మీ ఊర్లో ఫస్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళని చూస్తారు. ఒకవేళ ఇంటర్మీడియట్ ఉండి అప్లై చేశారనుకోండి వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ ఇంటర్మీడియట్ లేదనుకోండి, 10th వరకే చదివారనుకోండి చాలా మంది, అప్పుడు 10th బేస్లో మెరిట్ అనేది కంపేర్ చేసి చూస్తారన్నమాట. హెల్పర్ పోస్ట్కి ఇది. టీచర్కి మాత్రం కంపల్సరీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దీన్ని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ డిఎస్సి ద్వారా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో సెలక్షన్ పర్పస్లో దీనిలో వెయిటేజీ కూడా అదనంగా ఇచ్చారు. ఎవరైతే ఇంటర్మీడియట్ లో మంచి మార్కులతో ఉన్నారో వాళ్ళకి ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా 70% వెయిటేజీని అనేది ఇంటర్మీడియట్ మార్కులతోటే ఇస్తారన్నమాట. ఫస్ట్ మీరు ఇంటర్ మార్కులు బాగుంటే కనుక మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇది గమనించుకోండి. నెక్స్ట్ వెయిటేజ్ వచ్చేసి వితంతులకు 5% వెయిటేజ్ అనేది ఉంటుంది. అలాగే దివ్యాంగులకు 5%. అలాగే ఎవరైతే అనాథలు ఉన్నారో వాళ్ళకి 10% వెయిటేజ్తో సెలక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇదంతా డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది. ఎస్సీ మహిళలకు వచ్చేసి అద్భుతమైన అవకాశం ఏంటంటే, ఎస్సీ వాడలో కనుక అంగన్వాడీ కేంద్రం కనుక ఉంటే ఎస్సీ మహిళకే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎస్సీ మహిళకే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ విన్నారు కదా. ఫస్ట్ మీరు వచ్చేసి ఏమేమి సర్టిఫికెట్స్ మీరు దగ్గర ఉంచుకోవాలో ఒకసారి చెక్ చేసుకోండి. మార్కుల మెమోలు అంటే 10th ఇంటర్ మెమోలు, అలాగే పాస్ అయిన స్టడీ సర్టిఫికెట్లు ఉంటాయి కదండి, ఫస్ట్ టు 10th వరకు ఇంటర్ది, అలాగే స్టడీ సర్టిఫికెట్, వీటిని అందుబాటులో ఉంచుకోండి. ఒకవేళ అడిగితే చూపించవలసి ఉంటుంది.
ముఖ్యంగా అభ్యర్థులు మా దగ్గరికి అప్లై చేయడానికి వచ్చే వాళ్ళు ఈ పాయింట్ అనేది మిస్ కావడం జరుగుతుంది. ఏంటంటే మీ పేరు అనేది 10th మెమోలో ప్రకారం ఉండాలి. అది క్యాస్ట్ లో అయినా, అలాగే రెసిడెన్స్ లో అయినా, అలాగే ఇన్కమ్ లో అయినా. రెసిడెన్స్ అండ్ క్యాస్ట్ మస్ట్ చూస్తారండి. అంటే స్థానికతను బేస్ చేయడానికి మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు రిజర్వేషన్ కోసం ఉపయోగపడుతుంది. సో ఈ 2 సర్టిఫికేట్లు అనేవి మీరు కంపల్సరీ చెక్ చేసుకోండి. 10th ప్రకారం మీ నేమ్ అనేది కంపల్సరీ ఉండాలి. దాన్ని దృష్టిలో ఉంచుకోండి. స్థానికత అంటే మీ ఊరు, ఏ ఊరు అయితే ఉందో ఆ ఊరు దానిలో మెన్షన్ అయి ఉండాలి రెసిడెన్స్ సర్టిఫికేట్లో. అలా అయితేనే మీరు పోస్ట్కు ఎలిజిబుల్ అవుతారన్నమాట. లేదంటే డిస్క్వాలిఫై అవుతారు. ఆఫ్టర్ మ్యారేజ్ నేమ్ చేంజ్ చేసుకున్నా, లేదంటే ఇంటి పేరు మార్చుకున్నా, ఏది మార్చుకున్నా సరే మీరు డిస్క్వాలిఫై అనేది కావడం జరుగుతుంది. ఇవన్నీ తొందరగా చేసి పెట్టుకోండి. ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోస్టులు అనేవి ఇప్పుడే రిలీజ్ కాలేదు, అయ్యేందుకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ 2 జిల్లాల్లో అయినాయి కాబట్టి తొందరగా విడుదలయ్యేందుకు అవకాశం అనేది ఉంటుంది. యాక్చువల్గా ఈ పోస్టులను పోయిన ఏడాదే భర్తీ చేద్దాం అనుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడే అవకాశమే లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు వీలైనంత తొందరగా మీ సర్టిఫికేట్స్ అనేవి దగ్గర ఉంచుకోండి. సో ప్రిపరేషన్ అనేది ఏమీ లేదు. మీ మార్కుల మెరిట్ లిస్టు అండ్ మీరు జనరల్ అవేర్నెస్, కొన్ని కరెంట్ అఫైర్స్ వీటి మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే 10 మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి ఈసారి హెల్ప్ అవ్వడానికి అవకాశం. 10 మార్క్స్ అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ అండి. మీ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా సరే మీకు 10 మార్క్స్ యాడ్ అయినాయి అనుకోండి, అప్పుడు ఇంకోరు మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు పోస్ట్ పొందడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఇంటర్వ్యూ కూడా బాగా ప్రిపేర్ కండి. సో ఇది ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.